మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రేమ్ కుమార్ గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలండి. వందనాలు చెప్పిన వారికి వందనాలు చెప్పడం సంస్కారం అట. చాలా మంచిది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే మీకంటే ముందు నాకు ప్రయాణం ఉంది. నేను ఇక్కడ రావడంలో ఒకటే ఉద్దేశం ఏంటంటే, నేను చిన్నప్పుడు ఇక్కడే చదివాను 5వ తరగతి వరకు. తర్వాత మేము ఇక్కడ పెరిగాం. అందువల్ల ఏ ప్రోగ్రాం జరిగినా అయ్యగారు ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ నాన్నగారు ఉండగా రావడం. ఎందుకంటే ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా తప్పనిసరిగా మాట్లాడుతూ ఉండేవారు. దేవస్వామి అయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ స్కూల్ టీచర్స్గా సువర్ణ పంతులమ్మ గారు, అలెగ్జాండర్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు నేను, రత్నరాజు కారుమూరి, తర్వాత ఇజ్రాయేల్ గారి అబ్బాయి రెండోవాడు, మేము ముగ్గురమే ఆయన్ని పరామర్శించి ఆయనకి సంఘం ఫస్ట్గా పిలిచి, మేము పిల్లలు ఆడుకుంటుంటే పిలిచి మాకు దేవుని సన్నిధిలో అనే పాట ఆయన మాకు నేర్పుతూ ఉండేవారు. తర్వాత మేము చదువుకుని ఆయా ప్రాంతాలు వెళ్ళిపోయాం. తర్వాత ఈ గ్రామంలో కేఎల్ పీటర్ గారు చేసిన పరిచర్యను నేను కొనసాగిస్తూ ఉంటున్నాను. కాబట్టి అందువల్ల ఇక్కడ ఇవన్నీ తిరిగి చిన్నప్పుడు ఇదంతా చదువుకున్నా. ఇక్కడ 1 to 3వ తరగతి, ఇదేం 4 to 5, 5వ తరగతి వరకు ఇక్కడ చదువుకోవడం. మరి కాబట్టి ఈ విధంగా పిలవడం ప్రేమ్ కుమార్ గారిని, సంపత్ కుమార్ గారిని మరి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. వారిని దేవుడు దీవించాలని, విదేశాల్లో దేవుడు వాడుకోవాలని, అమ్మగారికి ఆరోగ్యం వల్ల ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభునందు ప్రియులరా, పాంప్లెట్లో సార్వత్రిక సంఘం అని రాశారు. ప్రేమ్ కుమార్ గారు సార్వత్రిక సంఘం అని ఎందుకు రాశారు నాకు తెలియదు, కానీ సార్వత్రిక సంఘాల గురించి చెప్పమంటే బైబిల్ ట్రైనింగ్ 10 సంవత్సరాలు చేసినా 5 సంవత్సరాలు చేసినా మాకే అర్థం కాదు. ఇప్పటికి అర్థమైందా? కాబట్టి సోదరులు వారి యొక్క విధానాలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి నేను ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ ఉన్న సంఘం ఉంది కదా, ఆ సంఘం కోసం మనం ప్రయాసపడాలంటే ఈరోజు అని చెప్పారు. మరొక ఆయన అడిగే ఏంటి ఉద్దేశం అంటే, ఆయన ఇంకోటి చెప్పాడు. కాబట్టి అసలు సార్వత్రిక సంఘం అంటే సంపత్ కుమార్ గారు మీకు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఏంటంటే సార్వత్రిక సంఘం అంటే మనం కట్టుకున్న సంఘాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన దర్శనం. ది బ్యాప్టిస్ట్ చర్చ్ దేవుడు ఇచ్చినటువంటి ఒక మిషన్, CBCNC చర్చ్, ఆ యొక్క సంస్థ యొక్క విజన్, దర్శనం. తర్వాత దైవ సేవకులు బందెల మరి దేవ సహాయం గారు వారు చేసిన పరిచర్యను కుమారులు కొనసాగించడం అనేది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళడానికి ముందు ఒక ప్రార్థన చేశారు. ఆయన ఒక ప్రధాన యాజకుడి వలె, హై ప్రీస్ట్ వలె చేసిన ప్రార్థనలో ఒక భాగం, ఒక మాట ఏంటంటే, భూలోకములో ఉన్నటువంటి నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ, నువ్వు బ్యాప్టిస్టా, పెంతెకోస్తా, RCM, సెవెంత్ డేనా, దైవ స్వరూప, అదేదైనప్పటికీ సరే, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలి అని ఆయన ప్రార్థన చేశారు. హల్లెలూయా. అంటే సార్వత్రికంగా ఉండాలి, యునైటెడ్, యూనిఫైస్. అంటే మనము డాబా అయినా చర్చి, పాకైనా, రేకుల షెడ్ అయినా, అది ఏదైనా, ప్రపంచంలో ఉన్న 280 దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆయన రాకడలో ఎత్తబడినప్పుడు అన్ని సంఘాలలో ఉన్నవారు అందరూ ఎత్తబడరండి. అన్ని సంఘాలలో ఉన్నటువంటి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కొరకు వారి యొక్క జీవితాలు సమర్పించుకున్న వారు ఎత్తబడతారు. అన్ని సంఘాలలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎత్తబడే సంఘానికి సార్వత్రిక సంఘం అని పేరు. హల్లెలూయా. దాన్నే సార్వత్రిక సంఘం అని యేసు ప్రభువు వారు చెప్పారు. ఆ సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మన సంఘం ఎత్తబడుతుంది, నా సంస్థ ఎత్తబడుతుంది, నా మిషన్ ఎత్తబడుతుంది అనుకోవటానికి లేదు. సంఘాలు ఎత్తబడవు, ఎలాగట్టి ఇక్కడే ఉంటాయి. ఎత్తబడేది విశ్వాసులు. పరీక్షలు రాసిన వారందరూ పాస్ అవ్వరు, కొద్దిమంది మాత్రమే పాస్ అవుతారు. ఆ సంఘంలో ఉన్న వారందరూ పరలోకంలో ఉండరు, కొద్దిమంది పరలోకంలో ఉంటారు. అందరూ ఉండాలనేది దేవుని యొక్క ఆశ. మీరందరూ సీఎంలో కనబడాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన సన్నిధిలో ఎత్తబడేటువంటి విధానంలో ఉండాలనంటే దేవుని యొక్క వేద పాఠశాల, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు సిద్ధపరచుకొని నీతిగా, యథార్థవంతుడిగా జీవించినప్పుడు ఎత్తబడేటువంటి సంఘంలోనే ఉంటాం. పేతురు ఈ బండ మీద నా సంఘంలో కడతానని అంటే అర్థం ఏంటంటే, ఈ బండ అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి సంఘంలో నువ్వు నిలబడినప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి ఆ గుంపులో నీవు ఉంటావు. లేకపోతే విడవబడతావు. 7 ఏళ్ల మహాశ్రమలు ఇక్కడ ఉంటాయి.
3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి రాబోతా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎత్తబడేటువంటి ఆయన రాకడకు ముందే అపవాదేమి వాడు సిద్ధపాటు చేయడు, కానీ అపవాది రావడానికి ముందే క్రీస్తు సంఘాన్ని భూలోకంలో తీసుకొని వెళ్ళడానికి ఆయన రెడీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది సార్వత్రికమైన సంఘం. అక్కడ మనం కలుసుకోవాలంటే ఇక్కడ మనం కలుసుకోవాలి, అక్కడ కలుసుకోవాలంటే ఇక్కడ మనకు అర్థం కావాలి. ఎందుకంటే నా బాధ వేరు, నీ బాధ వేరు, ఇక్కడ ఉన్న 12 మంది బాధలు వేరు. అంటే రంగురంగుల వలయంగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని రంగురంగుల విచిత్రమైన వస్త్రాన్ని కుట్టించాడే యేసుకి తన తండ్రి అయినటువంటి యాకోబు, మన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నీ కొరకు స్వరక్తమును కార్చి సంపాదించినటువంటి సంఘం అని చెప్పాడు. ఈ లోకంలో బ్రతికున్న మన సంస్థలు, మన సంఘాలు ఇవన్నీ దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక గుమ్మం లాంటివి. అందుకే యాకోబు కలలో అంటాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. కాబట్టి అక్కడ ఎత్తబడాలంటే ఇక్కడ సంఘం అనేది హెవెన్లీ గేట్, పరలోక రాజ్యానికి ద్వారం. ఆ సంఘము, నా సంఘము అన్ని జనులకు, సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడిందని చెప్పారు. ఆ సంఘం కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభువు వారు దీన్ని వధువు సంఘంగా, ఆయన వరుడుగా కలుసుకోవడానికి మధ్యాకాశంలోని ఎగిరి వెళ్ళాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, రెప్పపాటులో మనము మార్పు నొందెదము, మేఘముల మీద అక్కడ కొనుపోబడదము. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు, 7 సంవత్సరాల భూలోకంలో శ్రమలు. అంత్యక్రీస్తు ఈ లోకాన్ని పరిపాలన చేస్తాడు, దేవుని నమ్మిన వారిని హింసిస్తాడు. మరలా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ, యోధా జాతిని రక్షించడానికి యేసు ప్రభువు మధ్యాకాశంలో నుండి భూలోకంలోనికి వచ్చి అర్మగిద్దోన్ అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా భూలోకంలో ఉన్న రాజులందరితో కూడా నోటి ఊపిరి చేత వారిని హతము చేసి ఈ లోకంలో యెరూషలేములో 1000 ఏళ్ల పరిపాలన చేయబోతా ఉన్నాడు. అక్కడ నీతి నివసిస్తుంది, పాపము లేని రాజ్యం, రాత్రి లేని రాజ్యం. ఆయన అద్భుతమైన పరిపాలన ఇవ్వబోతా ఉన్నాడు. అట్టి మహా దీవెన ఆశీర్వాదకరమైన మార్గంలో నీవు, నీ కుటుంబం, నీ గ్రామం ఉండాలని మనసారా దీవిస్తూ ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.